ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులుల సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఈ ఉదయం కుమరం భీం జిల్లా కాగజ్నగర్ మండలం గన్నారంలో పెద్ద పులి దాడిలో ఓ వివాహిత మృతి చెందడం సంచలనం రేకెత్తించింది. పులుల సంచారం పెరిగినా అటవీశాఖ యంత్రాంగం అంటిముట్టనట్లు వ్యవహరిస్తోందంటూ స్థానికులను ఆందోళనకు దిగారు. కుమరం భీం జిల్లా కాగజ్నగర్ మండలం గన్నారంకు చెందిన మోర్లే లక్ష్మి పులిదాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఉదయం వ్యవసాయ కూలీలతో కలిసి చేనుకు వెళ్లిన లక్ష్మి పత్తి తీస్తుండగా వెనక నుంచి పెద్ద పులి దాడి చేసింది. భయాందోళనలకు గురైన కూలీలంతా అరుపులు కేకలు వేయటంతో పులి సమీప అటవీ ప్రాంతానికి పారిపోయింది. తీవ్ర గాయాలైన లక్ష్మిని సహచర కూలీలు స్థానికులు హుటాహుటిన కాగజ్నగర్ తీసుకువెళ్లి చికిత్స అందించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఆ యువతి తుదిశ్వాస విడిచింది. లక్ష్మి మృతదేహాన్ని తీసుకుని గ్రామస్తులు కాగజ్నగర్ అటవీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. న్యాయం చెయ్యాలంటూ డిమాండ్ చేశారు. 2 నెలలుగా పులుల సంచారం ఉందని తెలిసినా అటవీ అధికారులు పట్టించుకోలేదంటూ ఆరోపించారు. పరిసరాల ప్రాంతములకు గరీబు వాళ్ళు పత్తి తీయడానికి పోయిన అర్ధ గంటకే పులి మీద పడి ఒక అమాయకురాలని దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ ఫారెస్ట్ డిపార్ట్ కూడా సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నాము. గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి, ఎక్స్గ్రేడ్ 50 లక్షల వరకు ఇవ్వాలి. గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భరించాలి అని కోరుతున్నాం మేము. 4 ఏళ్ల కిందట దహేగా మండలంలోని దిగడలో విఘ్నేష్, పెంచికల్పేట మండలం కొండపల్లి అటవీ ప్రాంతంలో నిర్మల అనే యువతి పెద్ద పులి దాడిలో మృతి చెందటం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక ముందు ఎలాంటి ఘటనలు జరగవని అటవీశాఖ యంత్రాంగం ప్రకటించినా క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పైగా మహారాష్ట్రలోని తాడోబా, తిప్పేశ్వర్ అటవీ ప్రాంతాల నుంచి వస్తోన్న పెద్ద పులులకు కనీసం స్థావరాలు ఏర్పాటు చేయాలనే దానిపై కూడా అటవీశాఖ దృష్టి పెట్టడం లేదు. దాంతో అటవీ మైదాన ప్రాంతాల్లో పులుల సంచారం పెరగటం, ఆవులు, మేకలు, గొర్రెలు చివరికి మనుషుల ప్రాణాలు పోవటానికి కారణమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు కలిపి ఓ అటవీ సంరక్షణాధికారి, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాకు కలిపి మరో అధికారి, కవ్వాల్ అభయారణ్యానికి ప్రత్యేకంగా ఫీల్డ్ డైరెక్టర్ వ్యవస్థ ఉన్నప్పటికీ పులుల సంచారంపై సరైన నిఘా ఉండటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తే తప్ప పులుల భయం పోయేలా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసిఫాబాద్ కాగజ్నగర్ మండలం గన్నారంలో పులిదాడిలో మహిళ మృతి చెందడంతో మహిళ కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇచ్చేందుకు అటవీశాఖ అంగీకారం తెలిపింది. ఆసిఫాబాద్ కాగజ్నగర్ మండలం గన్నారంలో పులిదాడిలో మృతి చెందిన మహిళ కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం ఇచ్చేందుకు అటవీశాఖ అంగీకారం తెలిపింది. బాధితులతో ఆసిఫాబాద్ డిఎఫ్ఓ శాంతారం, కాగజ్నగర్ ఆర్డీఓ లోకేష్ చర్చించారు. అంత్యక్రియలకు తక్షణ సాయంగా 20,000 రూపాయలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. మృతురాలి భర్తకు అటవీశాఖలో వాచర్ ఉద్యోగం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి 5 ఎకరాలు ఇవ్వాలని సిఫార్సు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాగజ్నగర్ ఆసుపత్రికి తరలించారు.